ఇటీవలి ముగిసిన ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల ట్రై సిరీస్లో టీమిండియా 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్స్లో నిలిచాడు. ఒకవైపు బ్యాటింగ్తో విశ్వరూపం చూపిస్తూనే మరోవైపు మైదానంలో ప్రత్యర్థి ఆటగాడితో గొడవకు దిగి వార్తల్లోకి ఎక్కాడు. లీగ్ స్టేజ్ మ్యాచ్లో శ్రీలంక ఆటగాడితో జరిగిన తీవ్ర వాగ్వాదంలో సూర్యవంశీ అవతలి ప్లేయర్ను నెట్టేయడం విజువల్స్లో కనిపించింది. దీంతో 15 ఏళ్ల చిన్నపిల్లాడికే ఇంత అహంకారమా అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం నెటిజన్లో అతన్ని విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ వ్యవహారంపై టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. ఆ యువ సంచలనానికి అండగా నిలిచాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని మీరెలా ద్వేషిస్తారు అని అశ్విన్ ప్రశ్నించాడు. మైదానంలో ఇతర ఆటగాళ్లతో మాట్లాడేటప్పుడు ఆ పిల్లాడు మెచ్యూరిటీ చూపించాలని చాలామంది అనడం తాను విన్నానని, కానీ మనం కూడా ఒకప్పుడు పిల్లలమే అనే విషయం మర్చిపోయామా అని నిలదీశాడు. చిన్న వయసులోనే సచిన్ టెండూల్కర్ చూపించిన శాంతాన్ని సూర్యవంశీ కూడా చూపించాలని కొందరు ఆశించడంపై అశ్విన్ భిన్నంగా స్పందించాడు. సచిన్ ఆడే రోజుల్లో ఇండియా ఏ మ్యాచ్లను ఇంతలా కెమెరాలతో ఎవరూ ఫాలో అవ్వలేదని, అప్పట్లో ఐపీఎల్ లేదా సోషల్ మీడియా నిఘా లేదని గుర్తు చేశాడు. సచిన్ కాలంతో పోలిస్తే ప్రస్తుతం సూర్యవంశీపై ఉన్న ఒత్తిడి, కెమెరాల నిఘా చాలా ఎక్కువని అశ్విన్ అన్నాడు. క్రికెట్ మైదానంలో ఇలాంటి ఉద్వేగాలు సహజమని, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా దూరం నుండి తీర్పులు ఇవ్వడం సరికాదని హితవు పలికాడు. మైదానంలో ప్రవర్తన హద్దులు దాటితే చూసుకోవడానికి మ్యాచ్ రిఫరీ, అంపైర్లు ఉన్నారని స్పష్టం చేశాడు. ఆట కోసం ప్లేయర్లు తమ శరీరాన్ని, ఎమోషన్స్ను పణంగా పెడతారని, అలాంటప్పుడు ఒక 15 ఏళ్ల పిల్లాడిపై సోషల్ మీడియాలో ఇంత ద్వేషాన్ని చూపించడం చాలా ప్రమాదకరమైన ట్రెండ్ అని అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు. అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్లో పెద్ద చర్చకు దారితీశాయి. మైదానంలో చిన్న వివాదం జరిగినప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నీని ఒక అద్భుతమైన రికార్డుతో ముగించాడు. అయితే ఈ సిరీస్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులు బాదాడు. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ అసాధారణ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ సెలెక్టర్లు ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో జరగబోయే తదుపరి టీ20 సిరీస్ కోసం వైభవ్ను నేరుగా సీనియర్ టీమిండియా స్క్వాడ్లోకి ఎంపిక చేశారు. దాంతో ఈ 15 ఏళ్ల కుర్రాడు త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సువర్ణ అవకాశం దక్కించుకున్నాడు.